ఉమ్మడి అనంతపురం జిల్లాకు సీఎం జగన్ కు వచ్చే అర్హత లేదన్నారు పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత. గోరంట్ల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఏ మొహం పెట్టుకుని సీఎం జగన్ హిందూపురం వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు సీఎం జగన్ ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను జగన్ తరిమి కొట్టారన్నారు. అనంతపురం జిల్లాలో అనేక మంది యువత నిరుద్యోగులుగా మారారని, కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని సవిత హామీ ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఏం ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో తెలీదు. ఈరోజు హిందూపురంకి వచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ ఎమ్మెల్యేలకు కానీ ప్రజల్లోకి రావడానికి అర్హులే కాదు, ఓటు అడగటానికి వాళ్ళు ఏం అభివృద్ధి చేశారని ఓటు అడుగుతున్నారు, ఏం సభలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహని చెప్పాలి. 2019లో ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఏమైనా అభివృద్ధి చేశాడా, ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చాడా, లేకపోతే రిజర్వాయర్లు కట్టాడా, లేకపోతే ఏ చెరువు కన్నా ఒక్క చెరువుకి ఏమన్నా నీళ్లు ఇచ్చాడా, అదే విధంగా ఏమన్నా ఉపాధి చూపించాడా, పిల్లలకి ఏమన్నా ఉద్యోగాలు ఇప్పించాడా, రైతన్నల గురించి ఏమన్నా ఆలోచించాడా? అన్ని సెక్టార్ని నాశనం చేసిన ప్రభుత్వం, అన్ని సెక్టార్ని నాశనం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాకు రావటాన్ని అనర్హుడని చెప్తున్నాం. మేమేసిన గుడులు, మేమేసిన బడులే తప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కనిపిస్తుందే తప్ప 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకా ఈ సభలకు రావడం, ఈ ఓటు అడిగే అర్హతే మీకు లేదని కూడా తెలియజేస్తున్నాం.